దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము ఒకసారిగా 34వ వచనములు గమనించినట్లయితే, యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. దేవుని యొక్క బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి మొదటి మాట, యేసు ప్రభుల వారు సిలువలో చనిపోయే ముందు 7 మాటలు పలికాడు. అమూల్యమైనటువంటి గొప్ప 7 మాటలు పలికినట్లుగా బైబిల్లో మనకు కొన్ని అమూల్యమైనటువంటి సంగతులు కనపడతాయి. దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి మొదటి మాట ఏంటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుము, వీరు ఎరుగను గనక వీరిని క్షమించుమని యేసు క్రీస్తు ప్రభుల వారు పరలోకపు తండ్రిని వేడుకున్నాడు, మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము. దేవుని యొక్క బిడ్డలారా, మనిషి ఏమి చేస్తున్నాడో అది ఎరగడు. మంచిగా, చెడునా, లేకపోతే చీకట, వెలుగున అన్నటువంటి భేదము లేకుండా, అన్నటువంటి తేడా లేకుండా మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. ఏది ఏమైనా యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుడు తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుల గురించి, మనుషుల గురించి చెప్పేటువంటి మాట ఏమిటంటే, వీరు చేయుచున్నది ఏమిటో వీరు ఎరుగరు. అందుకే మనం చేసిన పాపమును బట్టి కీర్తన గ్రంథములో మనం గమనించినట్లయితే 103వ కీర్తనలో, దేవుని యొక్క బిడ్డలారా, మనం చేసినటువంటి పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు అని బైబిల్లో మనకు స్పష్టంగా లేఖనములో కనబడుతూ ఉంది. రాసినటువంటి దావీదు గారు ఆ చక్కటి మాటను తెలియజేశాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. మనం చేసిన పాపమును బట్టి, మనము చేసినటువంటి దోషమును బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతిఫలం ఇవ్వలేదు, ప్రతీకారము చేయలేదు. ఎందుకంటే మనము చేసినవి అది ఏంటో మనము ఎరగక చేశామంట. బైబిల్ చెప్తుంది, అది విచారమైన, దొంగతనమైన, జూదమైన, త్రాగుడైన, అబద్ధమైన యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువలో పలు విధాలుగా గాయపరిచారు, కొరడాలతో కొట్టారు, ఉమ్మి వేశారు, వస్త్రాలు లాగారు, గడ్డపెట్టుకలు లాగారు, పిడికిలతో కొట్టారు. ఇంచుమించుగా 39 కొరడా దెబ్బలు యేసుక్రీస్తు ప్రభుల వారిని కొట్టినట్టుగా బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇన్ని విధాలుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని గాయపరిచిన, కొట్టిన, ఈడ్చిన, లాగిన, గుద్దిన, హేళన చేసిన, ఎగతాళి చేసిన, అవమానపరిచిన, కించపరిచిన యేసు ప్రభుల వారు చెప్పే మాట ఏంటంటే, వీరు ఎరగరు, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు అంటున్నాడు ప్రభు. అవును, మనము పుట్టినది నాటి మొదలుకొని నేటి వరకు ఎన్నో తెలుసో తెలియకో పాపములైతేమి, దోషములైతేమి, అపరాధములైతేమి, దుర్మార్గపు కార్యాలైతేమి, దుష్ట కార్యాలైతేమి ఎన్నో మన జీవితంలో మనము లెక్కించలేని పాపములు మనము దేవునికి విరోధంగా, వ్యతిరేకంగా, సంఘానికి, సమాజానికి వ్యతిరేకంగా జీవించాం. అయితే మనము దేవునికి ఎన్ని విధాలుగా వ్యతిరేకంగా జీవించినప్పటికీ కూడా యేసు ప్రభుల వారు చెప్పే మాట ఏంటంటే, వీరు చేయుచు ఉన్నది వీరు ఎరగరు. ఒక మాటలో యేసు ప్రభుల వారు చెప్పాడు. ఎందుకంటే మనము ఆయన రూపంలో సృజించబడినటువంటి వారము గనక మనము ఏమి చేసినా చిన్న తప్పు కానీ, పెద్ద తప్పు కానీ,
లేకపోతే ఏ పాపం చేసినా యేసు ప్రభుల వారు మన మీద ఉన్నటువంటి ప్రేమ ఏంటంటే, మనము ఏం చేసినా వీరు తెలియక చేశారు, వీరు ఎరగక చేశారు, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరికి ఎక్కడికి వెళ్తున్నారో వీరికి తెలియదు అన్నటువంటి ఆలోచన కలిగి యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని క్షమించమని, మన్నించమని, క్షమబిచ్చ పెట్టమని పరలోకపు తండ్రిని వేడుకుంటున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, మన పాపములను ఆయన క్షమించి ఏం చేస్తున్నాడంటే, ఇక ఎన్నడూను మీ పాపములు నేను జ్ఞాపకము చేసుకోనను అని బైబిల్లో మనకు స్పష్టంగా దేవుని యొక్క బిడ్డలారా యెషయా గ్రంథములో మనం చూసినట్లయితే 43వ అధ్యాయములో గమనించినట్లయితే 25వ వచనములో, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచు ఉన్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. దేవుని బిడ్డలారా, ఆయన మనం ఏం చేశామో తెలియదు కాబట్టి, మనం ఎరగక చేశాము కాబట్టి, మనము అవివేకులమై, అజ్ఞానులమై, తెలివి తక్కువ వారమై మనము కొన్ని తప్పిదములు చేశాము కాబట్టి, మనం చేసిన వాటిని బట్టి ఆయన ప్రతీకారం చేయకుండా, ప్రతిఫలము ఇవ్వకుండా, పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు నిత్య జీవం ప్రసాదించడానికి ఆయన మన కొరకు దేవుని యొక్క బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో మన కొరకు సిలువలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు పరలోకపు తండ్రికి. వీళ్ళు చేసినది వీరు ఎరగక చేశారు కాబట్టి వీరిని క్షమించు, వీరు ఎరగక చేశారు కాబట్టి వీరిని మన్నించుమని ప్రభు యొక్క సన్నిధిలో పరలోకపు తండ్రిని యేసు ప్రభుల వారు కోరుకుంటున్నారు. మనము కూడా మన ఇంట్లో కానీ, మన సంఘములో కానీ, మన ఆఫీసులో కానీ, మన ఉద్యోగంలో కానీ, పొలములో కానీ మన మీద ఏదైనా దుర్భాష మాట్లాడినప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, కించపరిచి మాట్లాడినప్పుడు, అవమానపరిచి మాట్లాడినప్పుడు, దేవుని యొక్క బిడ్డలారా, వారు ఎరగక, వారు దేవుని శక్తి ఎరగక, దేవుని ప్రేమను ఎరగక, మనుషులను ప్రేమించే విధానము తెలియక వాళ్ళు ఈ రీతిగా చేశారు అని ఒక్క మాటలో మనము ఆ యేసు ప్రభుల వారు పలికిన మాటను గుర్తుపెట్టుకొని మనము క్షమించినట్లయితే బైబిల్ చెప్తూ ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో మనము ఖచ్చితంగా పొందుకుంటాం. దేవుని యొక్క బిడ్డలారా, మీరు క్షమించండి అని యేసు ప్రభుల వారు ఎన్నో విధాలుగా, ఎన్నో సమయ సందర్భాలలో చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని యొక్క బిడ్డలారా, ఎవరైనా మన మీద తప్పిదముగా ప్రవర్తించినప్పుడు, విరోధముగా ప్రవర్తించినప్పుడు, వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు అని ఒక్క మాటలో మనము అర్థం చేసుకొని దేవుడి మాటను ఈ రీతిగా జీవించినట్లయితే ఇహబంధు పరమందు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో సమృద్ధిగా పొందుకుంటాం. దేవుడి మాటను మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, గొప్ప నాయన యేసయ్యా, మీ పాదములకు స్తోత్రాలు. సెలవులో పలికిన మొదటి మాటను బట్టి స్తోత్రాలు. వీరేమి చేయుచున్నారో తండ్రి వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుమని మా కొరకు తండ్రి విజ్ఞాపన చేశారని మాతో మాట్లాడిన గొప్ప మాటను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మొదటి మాటను తండ్రి మా హృదయంలో దీవించండి. అనేకులకు నాయన ఆధ్యాత్మికంగా బలపడినట్లుగా సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.